మంచు మనోజ్, మంచు విష్ణు మా సంబంధించిన అంశంలో భాగంగా ఈ రోజున మరి చూసుకుంటే ఈ యొక్క యూట్యూబర్స్కి అతను చాలా ఒక సవాల్ చేశాడు. మా సంబంధించిన ఈ యొక్క సెలబ్రిటీస్ని బేస్ చేసుకుని మీరు సోషల్ మీడియా వేదికగా మరి ఇష్టం వచ్చినట్లు మీరు గనక వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే సహించము అని ఈ రోజున మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు చేసిన కామెంట్స్ మాత్రం ఒక విధంగా యూట్యూబర్స్కి పెద్ద సవాల్ విసిరాడు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఈ యొక్క యూట్యూబర్స్ ఏదైతే వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలి అని కూడా ఈ రోజున మంచు విష్ణు చేసిన కామెంట్స్ కనుక చూసుకుంటే మొత్తానికి యూట్యూబర్స్ వేదికగా మరి ఈ యొక్క సెలబ్రిటీస్ విషయంలో చాలా తేలిగ్గా విమర్శలు చేస్తున్నారు అన్న అంశంలో ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, మరి మొత్తానికి ఏంటి మంచు విష్ణు ఈ రోజున బయటికి రావడం, యూట్యూబర్స్కి సవాల్ విసరడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గానే మనం ఒక 3 రోజులు బట్టి చూస్తున్నామండి. ఏదైతే ప్రణీత్ హనుమంతు అనే అతను చాలా దారుణమైనటువంటి వీడియోని పోస్ట్ చేయడమే కాకుండా దాని మీద వల్గర్గా వ్యాఖ్యలు చేయడము, దాని మీద సాయిధరం తేజ్ స్పందించడము జరిగింది. అయితే ఈ రోజున కొద్దిసేపటి క్రితం మంచు విష్ణు దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే కేవలము ఒక ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడటంతో పాటుగా సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తులు కూడా, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది యూట్యూబర్సు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎందుకంటే సాయిధరం తేజ్ ఇనిషియేట్ తీసుకున్న దాన్ని అతని టేకప్ చేశాడు అని అనుకోవచ్చు మనము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తాం సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఏది ఇచ్చినా కానీ దాన్ని రకరకాలుగా చిలువలు పలవలు చేసి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దాని మీద అతను ఏమనంటే 48 అవర్స్ నేను టైం ఇస్తున్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసిన వాళ్ళు వాటిని స్వచ్ఛందంగా తొలగించారా సరే, లేకపోతే 48 గంటల తర్వాత సైబర్ క్రైమ్ వారి హెల్ప్ తీసుకుని ఇలా ఏవైతే యూట్యూబ్లో ఉన్నాయో ఆ యూట్యూబ్లన్నిటినీ కూడాను బంద్ చేసే విధంగా ఒక చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటాము, మా వైపు నుంచి మేము ఇనిషియేటివ్ తీసుకుంటాము అని చెప్పారు. దానికోసం అని చెప్పి ఆయన సహకరించాల్సిందిగా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంను కూడా ఆయన కోరారు. కాబట్టి ఒక రకంగా గత కొంతకాలంగా అండి చూస్తుంటే మనం పర్టికులర్గా అండి మంచు ఫ్యామిలీకి సంబంధించి విపరీతంగా ట్రోలింగ్ అనేది జరుగుతుంటుంది. అలాగే బ్రహ్మానందం గారు కూడా కొద్దిసేపటి క్రితం విష్ణుకి ఫోన్ చేసి చెప్పారట, నా ఫోటోలు పెట్టుకుని మీమ్స్ చేస్తుంటారు. సరే, నేను అది పెద్ద సీరియస్గా తీసుకోను, సరదాగా తీసుకుంటాను, కానీ కొన్ని వల్గర్ వీడియోస్, కొన్ని వల్గర్ చేష్టలకి కూడా నా ఫేస్ని పెట్టడం అన్నది చాలా దారుణం కదా, ఇలా నా దాన్ని ఒక మిస్యూజ్ చేస్తున్నారు విష్ణు. కాబట్టి మా అధ్యక్షుడిగా నువ్వు దీని మీద ఏదో అయినా కానీ కన్ఫర్మ్ నిర్ణయం తీసుకోవాలన్నారు. అందుకోసమే ఈ వీడియోని విష్ణు రిలీజ్ చేశారని చెప్పుకోవాల్సి ఉంటుంది రాజు గారు. రైట్, థ్యాంక్ యూ ఓం గారు. నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే ఆ వీడియో, మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా